నువ్వింకా ఎన్ని రోజులు నిద్రపోని రాత్రులు గడుపుతావు? నిన్ను నువ్వు ఇష్టపడకుండా నీ జీవితాన్ని నువ్వు తిట్టుకుంటూ ఇంకా ఎన్ని రోజులు? బద్ధకంగా బతకడం ఆపే, ప్రతిదానికి సాకులు చెప్పే, ప్రతి ఒక్కదానికి కారణాలు చెప్పే నీలో ఉన్న ఆ ఇంకో మనిషిని చంపే, నువ్వు ఏ పని చేయకుండా ఒకచోట కూర్చొని నేను అప్పుడు అలా చేసుంటే బాగుండు, ఇలా చేసుంటే బాగుండు అని సాకులు చెప్పే నీలో ఉన్న ఆ మనిషిని చంపే. ఇలాగే ఉంటే నీ జీవితంలో నువ్వు ఏమీ సాధించలేవు. నువ్వు నీ జీవితంలో గెలవకపోవడానికి నువ్వే కారణం. నీకు ఇప్పుడు ఉద్యోగం లేదు అంటే దానికి కారణం నువ్వే. నీ చుట్టూ ప్రోత్సహించే వాళ్ళు లేరు అంటే దానికి కారణం నువ్వే. నువ్వు ఇలా ఉండాలి అనే నిర్ణయం నువ్వు తీసుకుందే. నువ్వు నీ ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తున్నావు. నిన్ను నువ్వు డిప్రెషన్లోకి నెట్టుకుంటున్నావు. ఇది మొత్తం నీ ఆలోచించే విధానంలో ఉంది. నువ్వు నీ ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే అదే నీ జీవితాన్ని మారుస్తుంది. నీ బద్ధకాన్ని వదిలి నువ్వు బయటికి రావాల్సిన సమయం ఇదే. మీరు మీ జీవితంలో పోగొట్టుకున్న దాని గురించి మళ్ళీ ఆలోచించడం మానేయండి. నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే నీ శరీరాన్ని చూసి బాధపడడం మాని, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను అని నీ శరీరాన్ని తిట్టడం మాని. నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోవడం నీ తప్పు. నువ్వు చేసే తప్పుకి నీ శరీరం ఏం చేస్తుంది? నువ్వు ఇక్కడి నుంచి అయినా పైకి లేవాలి. నీలో ఉన్న ఆ బద్ధకాన్ని బద్దలు కొట్టాలి. నీ జీవితంలో నువ్వు మార్చుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కదాన్ని నువ్వు మార్చుకోవాలి. అలా మార్చుకోవాలి అంటే ముందు నీ బద్ధకాన్ని చంపాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ బాగుండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్నది చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ఎవ్వరూ పాటించరు. నేను నీకు ఒక విషయాన్ని చెబుతాను. నువ్వు మారడం అన్నది అనుకున్న వెంటనే అలా అయిపోదు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నువ్వు నీ వర్క్లో ఇంప్రూవ్ కావాలి అనుకున్నా, కరెక్ట్గా డైట్ని ఫాలో అవ్వాలి అనుకున్నా, కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక బుక్ని రాయాలనుకున్నా, ఒక మూవీ తీయాలనుకున్నా, ఒక ఇల్లు కట్టాలనుకున్నా, లేదా ఒక యాప్ని డెవలప్ చేయాలనుకున్నా, నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఇప్పుడే మొదలు పెట్టాలి. ఒక బుక్ దానంతట అదే రాసుకోదు. నీ వెయిట్ దానంతట అదే తగ్గిపోదు. నువ్వు అనుకున్న కలలు వాటంతట అవే నెరవేరవు. ప్రతి ఒక్క పని నువ్వే చేయాలి. నువ్వు ఇప్పుడే చేయాలి. కాబట్టి దాని గురించి ఆలోచించడం మానేయండి. నువ్వు అనుకున్న దాని గురించి కలలు కనడం ఆపేయండి. దాని గురించి వారిని వీరిని అడగడం ఆపేయండి. దానిని చేస్తే నాకు లాభం ఏమిటి, నాకు నష్టం ఏమిటి అని ఆలోచించడం ఆపేయండి. అన్నీ ఆపేసి ఇప్పుడే ఆ పనిని చేయడం మొదలు పెట్టండి. మొదటి అడుగు ముందుకు వేయండి. మీరు అనుకున్నది నిజం అయ్యేలా చెయ్యండి. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయడానికి నీకు ధైర్యం కావాలి. నీకు స్ట్రాంగ్ కమిట్మెంట్ కావాలి. దానిని సాధించడానికి డిసిప్లైన్ కావాలి. ఇవన్నీ నీ దగ్గర ఉండాలి. నేను నీకు ఒక విషయాన్ని చెబుతాను. నువ్వు ఎప్పుడైతే ఈ పనిని మొదలు పెడతావో ఆ సమయంలో నీ మనసులో దాన్ని సాధించాలి అనే ఒక సంకల్పం పుడుతుంది. నువ్వు కనుక నీ సంకల్పంతో పనిని మొదలు పెడితే తరువాత నువ్వు దాన్ని ఆపవు. ముందుకు వెళ్ళి దానిని సాధిస్తావు. ఇలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీపై నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. నిన్ను నువ్వు చూసుకునే విధానం మారుతుంది. నువ్వు చేసే పని నీ జీవితాన్నే మారుస్తుంది. కానీ ఇదంతా నువ్వు నిజాయితీగా ఉంటేనే జరుగుతుంది. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. ఒక్కసారి నిన్ను నువ్వు అడుగు. నీతో నువ్వు ఏం తప్పు చెప్పుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు. నీతో నువ్వు నీ సామర్థ్యం గురించి తప్పులు చెప్పుకుంటున్నావు. నేను దీన్ని చేయలేను, నేను దాన్ని చేయలేనేమో అనే తప్పులు నీతో నువ్వు చెప్పుకుంటున్నావు. ఇలాంటి నెగిటివ్ థింకింగ్ని నీ నుంచి తొలగించు. బద్ధకంగా ఉండడం మాని. నిన్ను నువ్వు మార్చుకోవడం అన్నది అంత సులువైన విషయం కాదు. కానీ నువ్వు అనుకుంటే అది అసాధ్యం కాదు. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు దాన్ని సాధిస్తావు. నువ్వు గెలుస్తావు. నువ్వు సాధిస్తావు.